హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Teja Telugu. ఫ్రెండ్స్, అందరికీ తెలిసే ఉంటుంది, సెప్టెంబర్ 12th మన ఇండియాలోనే ఐఫోన్ 15 అయితే లాంచ్ చేశారు. ఈ ఐఫోన్ 15 మనకు టోటల్గా 4 వేరియంట్స్లో అయితే తీసుకొచ్చారు ఫ్రెండ్స్. అంటే బేస్ వేరియంట్లో 2 అండ్ ప్రో వేరియంట్లో 2 అయితే తీసుకొచ్చారు. ఇందులో మనకి హైలైట్ ఫీచర్స్ గురించి మాట్లాడుకోవాలంటే మనకి అన్ని వేరియంట్స్లోనే టైప్ సి అయితే తీసుకొచ్చారు. ఇది ఒక కూల్ ఫ్యూచర్ అనమాట, యూనివర్సల్గా యూజ్ అవుతుంది అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ మనకి ప్రో వేరియంట్స్లోని మనకేమో టైటానియం మెటీరియల్ యూజ్ చేశారనమాట. మనకి ఏరోస్పేస్ లో యూజ్ చేస్తారు కదా బేసిక్ గా మ్యానుఫ్యాక్చర్ చేయడానికి, అట్లాంటి మెటీరియల్ అయితే మనకి ఏమో తీసుకొచ్చారు. చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. ఇంకా ఎట్లాంటి ఫ్యూచర్స్ గురించి అండ్ మెయిన్ డిసడ్వాంటేజెస్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఈ వీడియో చివరిదాకా చూడండి, నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో ఇంటు ది వీడియో. ఫ్రెండ్స్, ఆల్రెడీ ఇందాక మెన్షన్ చేసినట్టు మనకి టోటల్గా 4 వేరియంట్స్లో అయితే తీసుకొచ్చారు. మనకి బేస్ వేరియంట్ వచ్చేసరికి మనకి 15 అండ్ 15+, మనకి ప్రో వేరియంట్ వచ్చేసరికి ప్రో అండ్ ప్రో మ్యాక్స్లో అయితే తీసుకొచ్చారు. అండ్ డిస్ప్లే గురించి మాట్లాడుకోవాలంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ బేస్ వేరియంట్లోని 15 అండ్ ప్రో వేరియంట్లోని ప్రో, ఈ రెండింటిలోని మనకి 6.1 ఇంచ్ డిస్ప్లేతో తీసుకొచ్చారనమాట. అండ్ బేస్ వేరియంట్లోని 15+ అండ్ ప్రో వేరియంట్ 15 ప్రో మ్యాక్స్లోని మనకేమో 6.7 ఇంచ్ డిస్ప్లేతో అయితే తీసుకొచ్చారు. అండ్ ఇంకా మన డిస్ప్లే గురించి మాట్లాడుకోవాలంటే మనకి ఇందులో మనకి 2000 నిట్స్ బ్రైట్నెస్ తో అయితే తీసుకొచ్చారు. ఇది ఒక అప్గ్రేడెడ్ ఫ్యూచర్ అని చెప్పుకోవచ్చు. మనకి అన్నింటిలో కూడా మనకి 4 వేరియంట్స్ లోని 2000 నిట్స్ బ్రైట్నెస్ అంటే చాలా పీక్ బ్రైట్నెస్ అయితే తీసుకొచ్చారు. అండ్ 15 అండ్ 15+ అంటే బేస్ వేరియంట్స్ లో కూడా మనకేమో ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనకి డైనమిక్ ఐలాండ్ అయితే తీసుకొచ్చారు. ఇదివరకు ఏంటంటే మనకి 14లోని మనకి ఓన్లీ ప్రో వేరియంట్స్ లోనే ఉంటుండే, మనకి నార్మల్ వేరియంట్స్ లోని మనకి డైనమిక్ ఐలాండ్ అయితే లేకపోతుండే. బట్ ఇప్పుడు మనకి నార్మల్ బేస్ వేరియంట్స్ లో కూడా తీసుకొచ్చారు. అండ్ డిసప్పాయింట్ అయిన విషయం మాట్లాడుకోవాలంటే డిస్ప్లే పరంగా మనకి బేస్ వేరియంట్స్ అంటే ఐఫోన్ 15 అండ్ 15+ లో మనకేమో మరీ దారుణంగా 60Hz రిఫ్రెష్ రేట్ తీసుకొచ్చారు ఫ్రెండ్స్. ఇది చాలా డిసప్పాయింట్ అయ్యాను నేనైతే. అసలు మరీ దారుణం. మనము 25,000 పెట్టి ఆండ్రాయిడ్ ఫోన్ కొంటే అందులో మనకి 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అట్లాంటిది మనకేమో ఇంత డబ్బులు, మనం ఆల్మోస్ట్ హై అండ్ మోడల్ కొనుక్కున్నట్టయితే మనకి ఆల్మోస్ట్ 90,000 చూపిస్తుంది 15, అందులోనేమో 60Hz రిఫ్రెష్ రేట్ అయితే చాలా దారుణంగా ఉంది. ఇది నేనైతే పర్సనల్గా సజెస్ట్ చేయను ఎవరికి 15 అండ్ 15+ కొనాలని చెప్పేసి. కాకపోతే కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా ఐఫోన్ 15 ఫస్ట్ టైం యూజ్ చేయాలని, అట్లాంటి వాళ్ళైతే కొనుక్కోవాలి. బట్ ఎవరైతే వీడియో షూస్ కోసం లేకపోతే ఎవరైతే ఆల్రెడీ 14 కానీ ప్రీవియస్ వర్షన్స్ యూజ్ చేస్తున్నా అట్లాంటి వాళ్ళైతే నేను 15 అండ్ 15+ అయితే అస్సలు సజెస్ట్ చేయను. చాలా డిసప్పాయింట్ చేశారు ఈ విషయంలోని. ఇది ఫ్రెండ్స్ డిస్ప్లే పరంగా మనం మాట్లాడుకోవాలంటే. అండ్ నెక్స్ట్ మనకి ఆల్రెడీ ఇందాక డిస్కస్ చేసినట్టు మనకి ఇందులో యాడ్ ఆన్ ఫ్యూచర్ వచ్చేసరికి టైప్ సి పోర్ట్ అయితే తీసుకొచ్చారు. మనకి టైప్ సి పోర్ట్ మనకి బేస్ వేరియంట్స్ లో నార్మల్ గా ఉంది, కానీ మనకి ప్రో వేరియంట్స్ లో అయితే చాలా అల్ట్రా ఫాస్ట్ డేటా ట్రాన్స్ఫర్స్ అయితే అవుతుంది. ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట. టైప్ సి తీసుకోవడం అనేది యూనివర్సల్ గా చాలా యూజ్ఫుల్. అంటే ఎక్కడే మెన్షన్ చేయలేదు ఫ్రెండ్స్, అంటే ఓన్లీ ఇదే యూజ్ చేయాలి, ఈ కేబులే యూజ్ చేయాలి, వీళ్ళు ప్రొవైడ్ చేసిన కేబుల్ మాత్రమే యూజ్ చేయాలని చెప్పేసి ఇంతవరకు అయితే ఎక్కడ మెన్షన్ చేయలేదు. మేబీ ఫర్దర్ గా మనకి అప్డేట్స్ ఏమైనా వస్తే మేబీ మెన్షన్ చేయొచ్చేమో. ప్రెసెంట్ అయితే మనకి ఎక్కడా మెన్షన్ చేయలేదు పర్టికులర్ గా ఈ కేబుల్ మాత్రమే యూజ్ చేయాలని చెప్పేసి. అండ్ నెక్స్ట్ మనకి కెమెరా గురించి మాట్లాడుకున్నట్టయితే కెమెరా మనకి చాలా అప్గ్రేడ్స్ అయితే తీసుకొచ్చారు. మనకి బేస్ వేరియంట్ లో అంటే ఐఫోన్ 15+ లో అయితే మనకి డ్యూయల్ కెమెరా సెటప్, అండ్ ప్రో అండ్ ప్రో మ్యాక్స్ లో మనకేమో ట్రిపుల్ కెమెరా సెటప్ తో అయితే తీసుకొచ్చారు. 15లో ఏంటంటే మనకి 15 అండ్ 15+ లోనే మనకి 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా అయితే తీసుకొచ్చారు. అండ్ ప్రో అండ్ ప్రో మ్యాక్స్ లో మనకి 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ తో పాటు 12 మెగాపిక్సెల్ టెలిఫోటో 3x జూమ్ మనకి తీసుకొచ్చారనమాట ప్రోలోని. అదే ప్రో మ్యాక్స్ లోనేమో మనకి 5x జూమ్ అయితే తీసుకొచ్చారు. ప్రో మ్యాక్స్ లో అయితే మనకు ఆల్మోస్ట్ 10x జూమ్ టెలిఫోటో లెన్స్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు ఉన్న 4 వేరియంట్స్ లోని 12 మెగాపిక్సెలే ఉన్నది. మనకి ఫ్రంట్ కెమెరా అయితే మనకి అప్గ్రేడ్ ఏమీ చేయలేదు. అండ్ ఇందులో మనం బాగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, మనకి కెమెరా పరంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, మనకి కెమెరాలోనే మనకి ప్రో అండ్ ప్రో మ్యాక్స్ లో అంటే అడ్వాన్స్డ్ వేరియంట్స్ లో ఏంటంటే మనకి యాసెస్ లాగ్ ప్రొఫైల్ తో అయితే షూట్ చేసుకోవచ్చు. యాసెస్ ఇన్ ద సెన్స్ ఏంటంటే మనకి అకాడమిక్ కలర్ ఎన్కోడింగ్ సిస్టమ్ అంటారు. బేసిక్ గా మనకి హాలీవుడ్ ఫిలిమ్స్ కానీ లేకపోతే బాలీవుడ్ ఫిలిమ్స్ కానీ ఈ కలర్ గ్యామెట్ యూజ్ చేస్తే మనకి షూట్ చేస్తారనమాట. ఇది చాలా యూనివర్సల్ కలర్ గ్యామెట్, ప్రతి ఒక్కరు యూజ్ చేస్తారనమాట. ఏంటంటే ఇందులో మనం షూట్ చేయడం వల్ల మనకి కన్ఫ్యూజ్డ్ గా ఉండదు. ఒక డైరెక్టర్ ఒకలాగా లేకపోతే డిఓపి ఒకలాగా, ఆర్టిస్టులు ఒకలాగా చూస్తారు కదా, వీళ్ళు కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇక్కడ ఈ కలర్ యాడ్ చేయాలేమో, ఈ కలర్ యాడ్ చేయాలని చెప్పేసి చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతారు. ఈ కలర్ క్యాబినెట్ లో యూజ్ చేయడం వల్ల చాలా వైడ్ గా ఉంటుంది వీటి తలక గ్రేడియంట్ అనమాట. అట్ ద సేమ్ టైం మనకి
ఓవర్ సాచురేటెడ్ గా కూడా అనిపించింది అనమాట ఈ యాషెస్ కలర్ గ్రామిటీ యూజ్ చేస్తే. అది మనకేమో ఐఫోన్ లో తీసుకురావడం అన్నది ఇది చాలా అప్గ్రేడెడ్ అని చెప్పుకోవచ్చు. నాకు ఇది ప్లస్ పాయింట్ అనిపించింది నాకు. బట్ ఇది ఏంటంటే మనకి ప్రో అండ్ ప్రో మ్యాక్స్ లోనే ఉంది. మనకి బేస్ వేరియంట్ లోనే అయితే మనకి ఈ ఫ్యూచర్ అయితే తీసుకురాలేదు ఫ్రెండ్స్. అండ్ ఇంకా ప్రో అండ్ ప్రో మ్యాక్స్ లో మనకి ఏంటంటే ఇంకా అడ్వాన్స్డ్ ఫ్యూచర్స్ ఏంటంటే మనకి ప్రో మ్యాక్స్ లోనే మనకి ఆల్మోస్ట్ 10x జూమ్ ఉంటుంది ఫ్రెండ్స్. అంటే మనకి అల్ట్రా వైడ్ 13mm అల్ట్రా వైడ్ నుంచి ఆల్మోస్ట్ 120mm టెలిఫోటో లెన్స్ అయితే ఉంటుంది. ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట. సినిమాటిక్ ఫ్యూచర్స్ సినిమాటిక్ లుక్స్ లో అయితే మనం షూట్ చేసుకోవచ్చు. ఇది చాలా నచ్చింది నాకు. బట్ ఏంటంటే కాస్ట్ చాలా ఎక్కువ. బట్ ఓకే, మనం ఎంత కాస్ట్ పెట్టినా కూడా మనకి ఈ ఫ్యూచర్ అన్నది 10x జూమ్ అనేది మనకి కొత్తగా తీసుకురావడం అన్నది ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇది మనకేమో కెమెరా పరంగా మనకి కెమెరా గురించి మాట్లాడుకోవాలంటే ఈ ఫ్యూచర్స్ అయితే ఉన్నాయి. అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి బేస్ వేరియంట్ లోనే 128 256 అండ్ 512 GB వచ్చింది. అదే మనకి ప్రో వేరియంట్స్ లో మాట్లాడుకున్నట్టయితే మనకి 128 256 512 అండ్ 1 TB అయితే మనకి తీసుకురావడం జరిగింది. మనకి ఆల్రెడీ ప్రీవియస్ గా తీసుకొచ్చినవే. అండ్ నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ మన కెమెరా గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి కెమెరాలోని 4K 60 FPS లోనైతే మనకి ప్రో అండ్ ప్రో మ్యాక్స్ లో షూట్ చేసుకోవచ్చు. ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట. ఇంకో ఫ్యూచర్ ఏంటంటే మనకి ప్రోరెస్ లో షూట్ చేయడం వల్ల మనకి డైరెక్ట్ గా టైప్ సి నుంచి డైరెక్ట్ గా మనమేమో ఎక్స్టర్నల్ స్టోరేజ్ డ్రైవ్స్ ఏమైనా ఉంటే అంటే ఎక్స్టర్నల్ హెచ్డిడి కానీ ఎస్ఎస్డీస్ కానీ యూజ్ చేసుకొని డైరెక్ట్ గా మనమేమో కనెక్ట్ చేసుకొని షూట్ చేసుకోవచ్చు అనమాట. ఇది నెక్స్ట్ మనకి కలర్ గ్రాఫిక్స్ యాడ్ చేయడం కానీ కలర్ గ్రేడియంట్ యాడ్ చేయడం కానీ చాలా ఈజీగా ఉంటుంది అనమాట. అంటే మనకి ఇంటర్నల్ స్టోరేజ్ లో కాకుండా డైరెక్ట్ గా మనకేమో ఎక్స్టర్నల్ స్టోరేజ్ లో షూట్ అయిపోతుంది అనమాట. ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట. ఇది ఓన్లీ మనకి ప్రో అండ్ ప్రో మ్యాక్స్ లోనే ఉంది, మనకి బేస్ వేరియంట్స్ లోనే లేదు. ఇది మనకి ఒక ప్లస్ పాయింట్ అనమాట. ఎక్స్పెషల్గా ఎవరైతే ఎక్కువగా వీడియో షూట్స్ కానీ వ్లాగ్స్ కానీ చేస్తారో సినిమాటిక్ లుక్స్ లోనే వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అని చెప్పొచ్చు. సిపియు పరంగా మాట్లాడుకున్నట్టయితే మనకి బేస్ వేరియంట్ లోని A16 బయోనిక్ తోనైతే తీసుకొచ్చారు. అదే మనకి ప్రో అండ్ ప్రో మ్యాక్స్ లో అయితే మనకి A17 బయోనిక్ తోనైతే తీసుకొచ్చారు. ఇది మనకి బాగా యూజ్ అవుతుంది. ఎస్పెషల్లీ ఎవరైతే ఎక్కువ గేమింగ్ యూజ్ చేస్తారో వాళ్ళకైతే మనకి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ మనకి మెటీరియల్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి ప్రోలోని అండ్ ప్రో మ్యాక్స్ లోని టైటానియం అలోయ్ అయితే యూజ్ చేస్తారు అనమాట. బేసిక్గా ఏంటంటే ఇది ఎయిర్ క్రాఫ్ట్స్ లో మనకి ఎక్కువగా యూజ్ చేస్తారు కదా, అట్లాంటి మెటీరియల్ తీసుకొచ్చారు. రీజన్ ఏంటంటే మనకి చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం చాలా హార్డ్ మెటీరియల్ అనమాట. ఈ వరల్డ్ లోనే చాలా హార్డ్ మెటీరియల్ అనమాట టైటానియం. ఆ మెటీరియల్ అయితే తీసుకురావడం జరిగింది. బట్ ఇది ఏంటంటే ఓన్లీ ప్రో అండ్ ప్రో మ్యాక్స్ లోనే ఉంది. బట్ మనకి బేస్ వేరియంట్స్ లోనే యాజ్ ఇట్ గా మనకి అల్యూమినియం మెటీరియల్ అయితే తీసుకొచ్చారు. అండ్ నెక్స్ట్ మనకి ప్రో అండ్ ప్రో మ్యాక్స్ లో మనకి యాక్షన్ బటన్ కొత్తగా తీసుకొచ్చారు. బేస్ వేరియంట్ లో మనకి ఏదైతే టోగుల్ ఉందో ఆ టోగుల్ ని రీప్లేస్ చేసి మనకేమో యాక్షన్ బటన్ అయితే తీసుకొచ్చారు. ఇది కస్టమ్ యాక్షన్ బటన్ అనమాట. ఇందులో మనకి సైలెంట్ మోడ్ లో పెట్టుకోవచ్చు, లైట్ ఆఫ్ ఆన్ చేసుకోవచ్చు, మనకి మ్యూజిక్ ప్లే పాస్ చేసుకోవచ్చు. ఇట్లా డిఫరెంట్ ఫ్యూచర్స్ అయితే మనమేమో దీన్ని కస్టమ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక యాడ్ ఆన్ ఫ్యూచర్. మనకి ఫిజికల్ గా చెప్పుకోవాలంటే ఇది ఒక యాడ్ ఆన్ ఫ్యూచర్ అనమాట. ఇది ఫ్రెండ్స్ మనకి బేసిక్ గా నార్మల్ గా అప్గ్రేడ్ అయ్యింది 14 నుంచి 15 లోకి అయిన కొన్ని అప్గ్రేడ్స్ అయితే ఇవి అయితే ఉన్నాయి. ఎక్కువగా ఏమీ లేవు. చాలా డిసప్పాయింట్ అయితే అయ్యారు చాలా మంది. ఎవరైతే ఐఫోన్ లవర్స్ ఉన్నారో వాళ్ళైతే చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఒకసారి చిన్న గ్లాన్స్ లాగా మనం మాట్లాడుకుందాం ఏంటంటే అప్గ్రేడ్ అయ్యింది అనేసి మనకి 15 అండ్ 15+ లోని. మనం 15 అండ్ 15+ లో మాట్లాడుకున్నట్టయితే మనకి కలర్ ఇన్ఫ్యూజ్డ్ గ్లాస్ అయితే తీసుకొచ్చారు. తర్వాత డైనమిక్ ఐలాండ్ అయితే వచ్చింది. తర్వాత 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే ఉంది. ఇది 2x టెలిఫోటో లెన్స్ వరకు జూమ్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి నెక్స్ట్ జెన్ పోర్ట్రేట్స్ అయితే కొత్తగా ఫ్యూచర్ అయితే తీసుకొచ్చారు. ఇది ఏంటంటే బేసిక్గా మనకి ఆఫ్టర్ ఫోటో అంటే ఫోటో తీసుకున్న తర్వాత మనం డిఫరెంట్ అపాచెస్ ని మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. మనం టచ్ చేసే అపాచెస్ ని మనం చేంజ్ చేసుకోవచ్చు. అంటే సబ్జెక్ట్ ని ఫోకస్ అవుట్ ఆఫ్ ఫోకస్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక కొత్త ఫ్యూచర్ అయితే తీసుకొచ్చారు. ఇది మనకి బేస్ వేరియంట్ లోనే ఉంది. అట్ ద సేమ్ టైం ప్రో వేరియంట్స్ లో కూడా ఉంది. అట్ ద సేమ్ టైం మనకి ఏమో A16 బయోనిక్ తోనే అయితే వచ్చింది 15 అండ్ 15+. అండ్ ఆల్ డే బ్యాటరీ లైఫ్ ఉంటుంది అని చెప్పేసి అన్నారు. బట్ ఇది మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే మనకి యాజ్ గా ఐఫోన్ లో ఎక్కువగా బ్యాటరీ లైఫ్ అయితే ఉండదు. తర్వాత మనకి సిరామిక్ షీల్డ్ తోనైతే వస్తుంది. తర్వాత వాటర్ రెసిస్టెంట్ IP68 వాటర్ రెసిస్టెంట్ తోనైతే వస్తుంది. తర్వాత మనకి టైప్ సి USB అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మనకి ప్రో అండ్ ప్రో మ్యాక్స్ లో మాట్లాడుకున్నట్టయితే మనకి బేస్ వేరియంట్స్ లో ఉన్న ఫ్యూచర్స్ తో పాటు యాడ్ ఆన్ ఫ్యూచర్స్ గా మనకి టైటానియం డిజైన్ తోనైతే తీసుకొచ్చారు. తర్వాత మనకి యాక్షన్ బటన్ ఉంది ఇందాక మనం మాట్లాడుకున్నట్టు. అండ్ A17 Pro తోనైతే మనకి చిప్ సెట్ అయితే తీసుకొచ్చారు. తర్వాత మనకి 17 Pro లెన్సెస్ అయితే ఉన్నాయి. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, మనకి టోటల్గా 17
ప్రో లెన్స్ అంటే 17 డిఫరెంట్ ఫోకల్ లెన్స్తో మనం అయితే యూజ్ చేసుకోవచ్చు. 48 మెగాపిక్సెల్ ప్రో మెయిన్ కెమెరా అయితే ఉంది. ఇందులో ఏంటంటే మనకి 3x టెలిఫోటో కెమెరా ఉంది, 5x టెలిఫోటో కెమెరా ఉంది. 3x వచ్చేసరికి మనకి ప్రోలో ఉంది, 5x వచ్చేసరికి మనకి ప్రో మ్యాక్స్లో ఉంది అనమాట. అంటే మనకి ప్రో మ్యాక్స్లో 10x జూమ్ వరకు ఉంటుంది. అండ్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మనకి 4K 60 FPS వరకు మనకి ప్రో రేస్ షూట్ అయితే చేసుకోవచ్చు. ఇందులో మనకి ప్రో అండ్ ప్రో మ్యాక్స్లో ఏంటంటే మనకి యూఎస్బి టైప్ సి అయితే ఇచ్చారు, విత్ యూఎస్బి థర్డ్ జెన్తో అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. ఇది మనకి ఫ్యూచర్స్ అనమాట. ఇది ఫ్రెండ్స్ మనకి 14కి 15కి అప్గ్రేడ్స్ అయితే వచ్చాయి. నేనైతే డిసప్పాయింట్ ఎక్కడ అయ్యానంటే డిస్ప్లే పరంగా డిసప్పాయింట్ అయ్యాను. నాకు అస్సలు అంటే ఇంత కాస్ట్ పెట్టి 68 ఎలా ఇచ్చారు అనేది నాకు అస్సలు అర్థం కాలేదు. ఇది ఒక డిసప్పాయింట్. బియాండ్ దట్ ఓకే, నేనైతే 15 కొనొచ్చా లేదా అని ఎవరైనా అడిగితే మాత్రం నేను ప్రో వేరియంట్స్ ఎవరైనా కొనే బడ్జెట్లో ఉంటే కొనుక్కోవచ్చు. ఎందుకంటే అందులో టైటానియం డిజైన్ అండ్ ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, కోడింగ్ ఏదైతే కలర్ కోడింగ్ ఉందో, యాసెస్ కలర్ కోడింగ్, అదొకటి మనకి అడ్వాన్స్డ్ ఫ్యూచర్ అనమాట. ఎవరైతే వ్లాగ్స్ కానీ సినిమాటిక్ లుక్స్ తీయాలనుకుంటున్నారో అట్లాంటి వాళ్ళకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇట్లాంటి వాళ్ళైతే మనకి ఇది కొనుక్కోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి బేస్ వేరియంట్స్ వచ్చేసరికి ఎవరైతే కొత్తగా కొనాలనుకుంటున్నారో, ఐఫోన్ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళైతే కొనుక్కోవచ్చు. అండ్ బేస్ అండ్ ప్రో వేరియంట్స్ రెండు కూడా మనకి గేమింగ్ పరంగా చాలా యూజ్ఫుల్ అవుతుంది. సో ఎవరైతే గేమర్స్ ఉన్నారో వాళ్ళకైతే ఇది సజెస్టెడ్ అనమాట. బియాండ్ దట్ ఎవరికైతే ప్రీవియస్గా 14 ఉందో వాళ్ళకైతే నేను సజెస్ట్ చేయను ఇది కొనాలని చెప్పేసి. అండ్ ప్రో అండ్ ప్రో మ్యాక్స్ అయితే ఎవరైతే ఎక్కువగా చాలా హై అండ్ గేమర్స్ ఉంటారో వాళ్ళకైతే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. అండ్ ఎవరైతే ఎక్కువ ఫోటోగ్రాఫర్స్ ఉన్నారో వాళ్ళకి యూజ్ అవుతుంది అనమాట. ఇది మనకి ఫ్యూచర్స్ అనమాట. ఈ వీడియో కానీ మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.